మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. ఇది చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్. సామాన్య వ్యక్తుల అభిప్రాయం ప్రకారం శారీరక రుగ్మతలు లేకపోవడాన్ని శారీరక ఆరోగ్యం అంటారు. అలాగే మానసిక రుగ్మతలు లేకపోవడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు. అయితే సైకాలజిస్టుల ప్రకారం ఏంటంటే వ్యక్తి శారీరకంగా మానసికంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడాన్ని మానసిక ఆరోగ్యం అంటారు. అంటే అవసరాలు తీర్చుకోలేని వ్యక్తి అసంతృప్తికి లోనవుతాడు. అసంతృప్తికి లోనై విషమయోజనం చెంది మానసిక అనారోగ్యానికి గురవుతాడు. అప్పుడు ఏమవుతుంది? మూర్తిమత్వం దెబ్బతింటుంది. అంటే శారీరకంగా మానసికంగా కూడా పరస్పర సంబంధం కలిగి ఉంది అని అర్థమవుతుంది. దీన్ని బట్టి ప్రతి వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్ని నిర్వచనాలు చూద్దాం. నిర్వచనాలు: వ్యక్తులు తమను తాము బాహ్య పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ సంతృప్తికరమైన సంతోషకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని సాంఘిక పరిణతితో ఎదుర్కొనే సామర్థ్యం. ఇది మానసిక ఆరోగ్యం అని చెప్పింది ఎవరంటే బెర్నార్డ్. తర్వాత మానసిక రుగ్మతను నివారించుట మానసిక ఆరోగ్యం రక్షించుట, మానసిక రుగ్మతకు చికిత్స చేయడమే మానసిక ఆరోగ్యం. మానసిక రుగ్మతకు చికిత్స చేయడమే మానసిక ఆరోగ్యం అని చెప్పింది ఎవరంటే క్రో.
తర్వాత మానసిక అనారోగ్యానికి కారణం, మానసిక అనారోగ్యానికి కారణం దెయ్యాలు భూతాలు కాదని ఖండించి చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టింది. మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టినది ఎవరంటే ఫీనల్. తర్వాత మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఇతను రాసిన గ్రంథం ఏంటంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ 1908లో రాశారు ఈ గ్రంథం. అయితే మానసిక ఆరోగ్యానికి సంబంధించి 1909లో నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ తర్వాత 1930లో అంతర్జాతీయ మానసిక కాంగ్రెస్. తర్వాత 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడ్డాయి. అయితే ఐక్యరాజ్య సమితిలోని యూనిసెఫ్ మానసిక ఆరోగ్యాన్ని గురించి కృషి చేస్తుంది. అయితే మానసిక ఆరోగ్యం పెంపొందించడంలో పాఠశాల పాత్ర ఏంటి? మానసిక ఆరోగ్యం పెంపొందించడంలో పాఠశాల పాత్ర ఆటలు, వ్యాయామం ద్వారా ఏంటంటే శారీరక ఆరోగ్యం పెంపొందించినట్లయితే అది మానసిక ఆరోగ్యానికి కూడా దారితీస్తుంది. తర్వాత విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి అందుకు తగిన అవకాశాలను సరైన పద్ధతిలో పాఠశాల కల్పించాలి. అందుకు తగిన సరైన అవకాశాలను పాఠశాలలో కల్పించాలి. తన సహపాఠ్య కార్యక్రమాలను మార్గదర్శనం, మంత్రణం నెలకొల్పాలి. సహపాఠ్య కార్యక్రమాలను మార్గదర్శకత్వం, మంత్రణం నెలకొల్పాలి. పాఠశాలలో మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి. అది వీటి సూత్రాలు ఏంటి? శరీర ఆరోగ్యం, సంతృప్తికరమైన సాంఘిక సంబంధాలు, అతి క్రియాశీలత లేకుండా అనుగుణమైన జీవిత విధానం, వాస్తవిక ఆత్మభావన కలిగి ఉంటారు. వాస్తవిక
ఆత్మ భావన కలిగి ఉండుట. అయితే మానసిక ఆరోగ్యం, మానసిక అనారోగ్యం కలవారి మధ్య తేడాలు ఏంటో చూద్దాం. మానసిక ఆరోగ్యం గల వ్యక్తి, మానసిక అనారోగ్యం గల వ్యక్తి, ఇది రెండు సర్దుబాటు శక్తిని కలిగి ఉంటాడు. సర్దుబాటు శక్తి కలిగి ఉంటాడు. ఇతడు సర్దుబాటు శక్తిని కోల్పోతాడు. ఇతడు అనుకూల దృక్పథం కలిగి ఉంటాడు. అనుకూల దృక్పథం కలిగి ఉంటాడు. ఇతను ప్రతికూల దృక్పథం కలిగి ఉంటాడు. ఇతడు వాస్తవిక ప్రపంచంలో ఉంటాడు. ఇతడు ఏంటంటే ఊహాలోకంలో జీవిస్తాడు. సంతృప్తికరమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం. ఇక్కడ అసంతృప్తికరమైన జీవితం. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉండేటట్టు చేస్తాడు. తను సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉండేలా చూస్తాడు. తన ప్రవర్తనతో ఎల్లప్పుడూ ఇతరులను బాధ పెడుతూ ఉంటారు అన్నమాట. ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. సాధించిన దానితో సంతృప్తిగా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే సంతృప్తి ఉండదు. సంఘం ఆమోదించే లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ సంఘం ఆమోదించే లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ ఎలాంటి లక్ష్యాలు ఉండవు. ప్రతి విషయంలో ఆనందం చూస్తారు. ప్రతి విషయంలోనే ఆనందాన్ని చూస్తారు. ఇక్కడ దేనిలోనే ఆనందం చూడలేరు. ఇక్కడ ఆటంకాలను అధిగమిస్తారు. ఇక్కడ ఆటంకాలను అధిగమించలేరు. వాస్తవాలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాస్తవాలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక్కడ వాస్తవాలను ఎదుర్కోలేక రక్షక తంత్రాలను ఎక్కువగా వాడతారు. రక్షక తంత్రాలు ఎక్కువగా ఉపయోగించుకుంటారు అన్నమాట.